అందుకని భార్య మంచిది వచ్చింది, సద్గురు దొరకడు. గురువు దొరికినాడు దాన్ని ఆశ్రయించాల. గురువు దొరికినాడు పో, దాన్ని పట్టరాదు, పట్టు విడవరాదు. పట్టు విడకంటే పరగపోయి చచ్చిపోయింది మేము. దానికి ఏం చేయాలా? నువ్వు పగులు నీకు నీ పొలం పోను, ఇంట్లో పోను, ఏ పనన్నా కానీ చేసుకో. రేతులో 2.5 గంటలు నాకు వినియోగించు అంటాడు ఎవరు? సద్గురు. 2.5 గంట నీకు సమయం ఇచ్చినప్పుడు చేసుకో. అందరితో నీవు ఉద్యోగం చేసుకో, పొలం పని చేసుకో, పసులు కాడు పనులు నీ పనులన్నీ చేసుకొని ఎప్పుడు నీ 24 గంటల్లో ఎప్పుడు నీకు వీలైతే అప్పుడు 2.5 గంట నాకు కేటాయించుకుంటు. అది ఆయన కాదు కేటాయింపు, అది మనకే. నన్ను అప్పుడు సరించు, అది నీకే ఫలిస్తుంది. అది నీకే ఆ ఫలితం వచ్చేది నీకే. నువ్వు పంట పెట్టు, నేను చెప్తాను నా కొరకు పెట్టు, అది నీకే ఇస్తాను. నాకు వద్దు, నాకు అవసరంగా, నాకు కడుపు నిండుకు ఉంది, ఇలా పెడతాడా, అది నీకే అని చెప్తాడు పరమాత్మ సద్గురు. అతి వేచాన చేయక ఎంత వరమైన బహుభాషుడై బామాల చిక్కి ఎక్కడ పోతివే ప్రాయమాయింత మోసము చేసేది నాయమా కులుకూసు వెలుకూసు కురివగలను ఒక పూట భోజనం దగ్గర బాబు వాయిస్ ఒక పూట భోజనం ఎక్కడ పోతివే ప్రాయమాయంత మోసము చేసేది నయమా గలము జొప్పాలోన గలము జొప్పాలోన గణగజతంబైన దాహించు వాక్కులు బహుచప్పనాయే ఎక్కడ పోతివే ప్రాయమాయింత మోసము చేసేది నయమా కొలుకూసు వెలుకూసు కురివగలను ఒక పూట భోజనము ఇరు పూట వర్తించి ఎక్కడ పోతివే ప్రాయమా ప్రాయములో 2 పూటలు తింటివే ఇప్పుడు ఆ ఒక పూట తిన్న 2 పూటలు తింటానవే గలము చెప్పాలో నా గనగజాతం ఈ దిండి పిలిచి ఆ వారకిన పన్నే రాలేదే మాట అప్పుడు కొట్టుకుంటే ఏం చేసి అందుకు కండ్లు 2 పోయి కండ్ల మంచం మీద పడి వాణ్ణి వీణ్ణి చూసుకొని వదిలి సావానేల ఇచ్చినంతలోన దానమివ్వరాదా బుద్ధి పుట్టినంతలోన దానమివ్వరా. కళ్ళు 2 కళ్ళ మంచం నిన్నప్పటికీ అప్పుడు వాణ్ణి వదులుకొని వచ్చేదానికంటే నువ్వు పాయములో ఉన్నప్పుడు నీ శక్తి కొల్లాదిగా ధర్మాన్ని పాటించు అని చెప్పేది. కాస్తాడు అది ఏదో కొంత ఫలం ఫలిస్తుంది. అట్లా లేకుండా నీవు ఎంతసేపటికి బిడ్డలు పెండాము భార్య మనముళ్ళు ముది మనముళ్ళు వాళ్ళకి ఇంకా సంపాదిద్దాం. నాకు చెప్తే నేను ఆడిపోతేనే నిన్ను నడచలేకుండా అదే పోరా నాయన.